విజయ్ వేసుకున్న మాస్క్ని రియా తీయడానికి ట్రై చేస్తూ ఉండగా ఆమె మెడ నరాన్ని చూపుడు వేలుతో నొక్కి స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత రియా కింద పడకుండా పట్టుకుని చుట్టూ చూశాడు. అప్పటికే దెబ్బలు తిన్న గూండాలు భయపడి పారిపోవడంతో హుష్, నా గురించి వీళ్ళకెక్కడ తెలిసిపోతుందో అని చాలా భయపడ్డాను. ఫైనల్లీ నా ఐడెంటిటీ బయటపడకుండా రియాని సేవ్ చేయగలిగాను అని మనసులో అనుకుంటూ అంబులెన్స్కి కాల్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పాడు విజయ్. ఇంకో 2 నిమిషాల్లో అంబులెన్స్ ఇక్కడికి వస్తుంది. ఈలోపు రియాకి స్పృహ వస్తే నా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. సో త్వరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుంటూ రియాని రోడ్డు మీద అలానే పడుకోబెట్టి వెళ్ళిపోవడానికి ముందుకు కదిలాడు విజయ్. అప్పుడే కొద్దిగా స్పృహలోకొస్తున్న రియా మసకబారిన కళ్లతో వెళ్ళిపోతున్న విజయ్ని అలా చూస్తూ ఉండిపోయింది. మరోవైపు ఇంటికి చేరుకున్న మిథున జిందాల్ గ్రూపులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి విజయ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. అప్పుడే విజయ్ ఇంటికి రావడంతో జిందాల్ గ్రూపులో ఏం జరిగిందో చెప్పమని అడిగింది. ఆ కంపెనీలో జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు విజయ్. కానీ హైవే మీద జరిగిన గొడవ గురించి మాత్రం చెప్పలేదు. ప్రాబ్లం సాల్వ్ అయినందుకు మిథున సంతోషిస్తూ దిగులుగా ఉన్న విజయ్ని చూసి ఏమైంది అని అనుమానంగా అడిగింది. ఏం లేదు, ఏం కాలేదు అని అబద్ధం చెప్పాడు విజయ్. కాని మనసులో మాత్రం రియా తనని గుర్తుపట్టిందేమో అని భయపడుతున్నాడు. విజయ్ ఇంకా దిగులుగా ఉండేసరికి అబద్ధం చెప్పకు విజయ్, ఆర్ యూ ష్యూర్ అని కనురెప్పలు ఎత్తి క్యూట్గా అడిగింది మిథున. అదేం లేదు మిథున గారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఈసారి విజయ్ చిరునవ్వుతో చెప్పేసరికి మిథున కూల్ అయింది. మరోవైపు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రియా నేరుగా వజ్రపాటి నిలయానికి ఆటోలో బయలుదేరింది. ఆమె కాలికైన గాయం త్వరగా తగ్గిపోవాలంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని ఆమెకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సలహా ఇచ్చాడు. ఇంటికి వెళ్తున్న దారిలో నిఖిల్ ఎంత మోసం చేశాడు, ఛీ అలాంటి వాణ్ణి నమ్మానా నేను అని అతను చేసిన మోసాన్ని తలుచుకుంటూ లోలోపల రగిలిపోతోంది రియా. వజ్రపాటి నిలయం రావడంతో ఆటో ఆపి లోపలికి కుంటుతూ వెళ్ళింది. హాల్లో కూర్చున్న నిఖిల్ లోపలికొచ్చిన రియాని చూసి రియా నీకేం కాలేదు కదా, ఆ గూండాలు నిన్నెవైనా చేసుంటారేమో అని నేను చాలా భయపడ్డాను తెలుసా అని దగ్గరకొచ్చి దిగులుగా చెప్పాడు. నా కడ్డు తప్పుకో నిఖిల్, నేనిక్కడికి నీ తక్కువలో సానుభూతి కోసం రాలేదు, నా లగేజ్ తీసుకువెళ్ళడానికి వచ్చాను అని రియా చెప్పగానే నిఖిల్ షాక్ అయ్యాడు. అతడి పక్కనున్న గాయత్రీదేవి మాట్లాడుతూ ఏమైందమ్మా రియా, ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమ్మా అని ఆప్యాయంగా అడిగింది. మీ మీద జాలిపడి నిఖిల్కి హెల్ప్ చేయడానికి జిందాల్ గ్రూప్కి వెళ్తే వీడు నన్ను చావమని నడి రోడ్డు మీద వదిలేసి పిరికి పందలా పారిపోయాడు అని ఏం జరిగిందో వివరంగా చెప్పింది రియా. నిఖిల్ వెంటనే రెస్పాండ్ అవుతూ లేదు రియా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను నిన్ను రోడ్డు మీద వదిలేసి పారిపోలేదు రియా, ఎవరినైనా హెల్ప్ అడుగుదామని వెళ్ళాను అని తడుముకోకుండా అబద్ధం చెప్పేశాడు. ఆహా, హెల్ప్ చేయడానికి ఎవరూ దొరకలేదా మరి? ఛీ, ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా నిఖిల్, నువ్వు పారిపోవడం నేను నా కళ్లతో చూశాను అని నిఖిల్ని అసహ్యంగా చూస్తూ తన లగేజ్ తీసుకోవడానికి రూంలోకి వెళ్ళిపోయింది రియా. ఆమె లోపలికి వెళ్ళగానే రియా చెప్తోంది నిజమేనా, తనని కాపాడకుండా వదిలేసొచ్చావా, ఏం మనిషివిరా నువ్వు అని గాయత్రీదేవి కూడా అసహ్యించుకుంది. నానమ్మ, ఆ గూండాలను చూస్తే నాకు భయం వేసింది, అక్కడే ఉంటే నన్ను చంపేస్తారేమో అని భయపడి పారిపోయాను అంతే, సారీ నానమ్మా అని తప్పొప్పుకున్నాడు నిఖిల్. అయితే చేసిన తప్పుని సరిదిద్దుకో, రియా ఇక్కడి నుండి వెళ్ళిపోతే మనవడివని కూడా చూడకుండా నిన్ను చంపేస్తాను అని గాయత్రీదేవి వార్నింగ్ ఇవ్వడంతో నిఖిల్ భయపడిపోయాడు. అప్పుడే లగేజ్ తీసుకుని బయటకొచ్చిన రియాని చూసి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు నిఖిల్. నేను హెల్ప్ అడగడానికే అక్కడి నుండి వెళ్ళిపోయాను రియా, ట్రస్ట్ మీ, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకింకొక్క అవకాశం ఇవ్వు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బ్రతిమాలుకున్నాడు నిఖిల్. అతడి కన్నీళ్లకి రియా కరిగిపోయింది. అది చూసి నిఖిల్ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఈరోజు ఏదైతే జరిగిందో దాని గురించి పూర్తిగా మర్చిపోయి నాకొక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను నేను నిరూపించుకుంటాను. 2 రోజుల్లో సిటీలో ఒక పెయింటింగ్ ఆక్షన్ జరుగుతుంది, నా దగ్గరున్న పాసులతో నిన్నక్కడికి తీసుకెళ్లి నీ మూడ్ సెట్ అయ్యేలా చేస్తాను అని నమ్మకంగా చెప్పాడు నిఖిల్. రియా అందుకు వెంటనే ఒప్పుకోవడంతో గాయత్రీదేవి మనసు కొంచెం కుదుటపడింది.
నిఖిల్ కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళింది రియా. ఆమె మనసంతా తనని సేవ్ చేసిన మాస్క్ మ్యాన్ చుట్టే తిరుగుతోంది. ఎవరతను? సరిగ్గా నేను ప్రాబ్లంలో పడగానే ఎలా వచ్చాడు? అసలు ముఖానికి ఎందుకు మాస్క్ పెట్టుకున్నాడు? ఎవరా ముసుగు వీరుడో అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది. మరుసటి రోజు ఉదయం విజయ్ ఆఫీస్కి రెడీ అవుతూ హాల్లో దిగులుగా కూర్చున్న అనిల్ని చూసి ఆగిపోయాడు. వెంటనే దగ్గరికి వెళ్తూ, ఏమైంది మావయ్య గారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. ఉజ్వల్ భవన్లో రేపొక పెయింటింగ్ ఆక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్లాలని నాకు చాలా ఆశగా ఉంది విజయ్. నా ఫ్రెండ్ ధీరజ్ కూడా ఆ ఆక్షన్కి వెళ్తున్నాడంట అని బుంగమూతి పెట్టుకుని చిన్న పిల్లాళ్లా చెప్పాడు అనిల్. హోస్, అంతేనా? మీరేం దిగులు పడకండి మావయ్య గారు, నేనేదో ఒకటి చేసి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చాడు విజయ్. నువ్వేం చేయగలవు విజయ్? అక్కడికి వెళ్లాలంటే మన దగ్గర పాసులుండాలి. ఆ పాసులు చాలా ఖరీదైనవని విన్నాను అని చెప్పాడు అనిల్. ఐ నో ఇట్ మావయ్య గారు, కానీ ప్రయత్నించడంలో తప్పులేదు కదా. నాకొక అవకాశం ఇచ్చి చూడండి అని విజయ్ అంటూ ఉండగా అతని దగ్గరికి వెటకారంగా నవ్వుతూ వచ్చింది రత్నప్రభ. మీరెందుకు కంగారు పడుతున్నారండి? మీ అల్లుడు ఈ దేశానికి మహారాజు కదా. ఆయన తలుచుకున్నారంటే పాసులు మాత్రమే కాదు, మొత్తం ఉజ్వల్ భవనాన్నే కొనేస్తారు అని వెటకారంగా చెప్పింది. ఆమె మాటలకి తన ఈగో హర్ట్ అవ్వడంతో సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాడు విజయ్. అతడి వల్ల ఏమీ కాదనుకుంటూ న్యూస్ పేపర్ చదవడంలో బిజీ అయిపోయాడు అనిల్. కిచెన్లోకి వెళ్లిన విజయ్ ఎవరికో ఫోన్ చేసి, రేపు జరగబోయే పెయింటింగ్ యాక్షన్కి 2 పాసులు కావాలి, ఏర్పాటు చేయగలరా అని కోల్డ్ వాయిస్తో అడిగాడు. మీరడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్, కానీ ఈ పాసులు ఇవ్వడం కొంచెం కష్టమే. వీటి కోసం మన దేశం నలుమూలల నుండి వీవీఐపీలు కొట్టుకు చస్తున్నారు అని భయపడుతూనే చెప్పాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి విజయ్ గురించి, అతని ఫ్యామిలీ గురించి తెలీదు. అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సరే దీని గురించి నువ్వేం కంగారు పడకు, నేనేదో ఒకటి చేసి పాసులు సంపాదిస్తాను అని కాల్ కట్ చేసి వెంటనే మనోహర్కి కాల్ చేయబోయి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ ఆగిపోయాడు. ప్రతిసారి నేను మనోహర్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అనుకుని, నా ఐడెంటిటీ బయటపడకుండా ఈ పాసుల్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్న విజయ్ వైపు చూసి, మహారాజా, మీకిప్పుడు వంటగదిలో పనేంటి? మిథునని ఆఫీసులో డ్రాప్ చేసేదుందా లేదా అని వెటకారంగా అడిగింది రత్నప్రభ. అప్పుడే తన గదిలో నుండి బయటకొచ్చిన మిథున ఆవిడ మాటలు విని, పొద్దున్నే మొదలు పెట్టావా నీ సుప్రభాతం? ఎందుకమ్మా ప్రతి చిన్న విషయానికి అలా మాట్లాడతావు అని అసహనంగా చెప్పింది. ఊరికినే ఆడిపోసుకోవడానికి నేనేమన్నా రాక్షస్ అనుకుంటున్నావా? ఈ దొరగారు మీ డాడీని ఉజ్వల్ భవన్కి తీసుకెళ్తానని గొప్పలు చెప్తున్నాడు. ఇలా లేనిపోని ఆశలు రేపి మీ డాడీని చెడగొడుతున్నాడు అని చాడీలు చెప్పింది రత్నప్రభ. తల్లి మాటలు విని షాక్ అయ్యి, అమ్మ చెప్పింది నిజమా విజయ్? ఆఫీస్ వాళ్ళు ఆ ఉజ్వల్ భవన్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. లోపలికి తీసుకువెళ్లే పాసులు అంత సులభంగా దొరకవంట కదా. అనవసరంగా డాడీకి ఆశలు కల్పించుకు విజయ్ అని కొంచెం కటువుగా చెప్పింది మిథున. విజయ్ సరే అనడంతో, నీలాంటి పనికి మాలిన అల్లుడుంటే ఉజ్వల్ భవన్కి కాదు కదా, కనీసం ఊరు చివరన శ్మశానానికి వెళ్లడానికి కూడా డబ్బులు పొట్టవు అని దెప్పి పొడిచింది రత్నప్రభ. అమ్మా ప్లీజ్, ఈ టాపిక్ ఇక్కడితో వదిలే అని ఒక్కసారిగా సీరియస్ అయ్యి, నువ్వు డాడీకి హెల్ప్ చేద్దామనుకున్నావని నాకు అర్థమైంది విజయ్, కానీ అర్హతకు మించి ఆశపడితే దాని ఫలితాలు ఇలానే ఉంటాయి. ఇంకోసారి ఇలాంటి విషయాల్లో జోక్స్ చేయకు అని చెప్పి ఆఫీస్కి వెళ్లడానికి గుమ్మం దగ్గరకొచ్చి డోర్స్ ఓపెన్ చేసింది మిథున. సరిగ్గా అప్పుడే డోర్ దగ్గరికి సూటు బూటు వేసుకుని కొంతమంది స్ట్రేంజర్స్ వచ్చారు. వాళ్ళని చూసి కొంచెం భయపడుతూ, ఎవరండి మీరు? ఎవరికోసం వచ్చారు అని అనుమానంగా అడిగింది మిథున. మేడం, మేము విజయ్ గారి కోసం వచ్చాం, ఆయన ఇంట్లో ఉన్నారా అని అందులో ఒకడు అడగడంతో విజయ్ బయటకొచ్చాడు. అతడి వెనకాల వచ్చిన రత్నప్రభ, అనిల్ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ని చూడగానే అతడికొక ఎన్వలప్ ఇస్తూ, సార్ దిస్ ఈస్ ఫర్ యూ అని ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పాడు స్ట్రేంజర్. ఏంటిది అని విజయ్ అడిగేలోపే ఆ స్ట్రేంజర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అందులో ఏముందో తెలుసుకోవడం కోసం ఓపెన్ చేసి చూశాడు విజయ్. అందులో ఉజ్వల్ భవన్కి సంబంధించిన గోల్డెన్ పాసులు ఉండడంతో
మిథునతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోతూ, ఏంటిదంతా విజయ్? ఈ పాసులు నీ దగ్గరికెలా వచ్చాయి? వీటినిచ్చిన వాళ్ళెవరు? అని మిథున షాక్ అవుతూ అడిగింది. ఆమె ప్రశ్నకి విజయ్ సమాధానం చెప్పేలోపే అతడి చేతుల్లో నుండి పాసులు తీసుకుని, నిజంగా నువ్వు ఘటికుడివే విజయ్. నువ్వేదైనా అనుకుంటే దాన్ని ఈజీగా సాధిస్తావు. రేపు నేను కూడా నా ఫ్రెండ్లానే పెయింటింగ్ ఆక్షన్కి వెళ్తాను అని మురిసిపోతూ చెప్పాడు అనిల్. మీ ఆనందాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటారా? అసలు ఈ పాసులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోకుండా ఎందుకు అంత సంతోషపడిపోతున్నారు అని భర్తని తిట్టి, ఇప్పుడు చెప్పు దొరబాబు, ఈ పాసులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని ముక్కుసూటిగా అడిగింది రత్నప్రభ. విజయ్ ఒక్క క్షణం ఆలోచించి, వీటిని నా ఫ్రెండ్ పంపాడత్తయ్యగారు. అతను ఎవరితోనో వెళ్ళాలి అనుకున్నాడు, కానీ లాస్ట్ మినిట్లో తన ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ పాసుల్ని నాకు పంపించాడు అని అబద్ధం చెప్పాడు. ఫ్రెండ్ అంటే మనకా రోజు డబ్బులు సహాయం చేసిన వ్యక్తా అని మిథున అనుమానంగా అడిగేసరికి అవును అన్నట్టు తలూపాడు విజయ్. నీ ఇలాంటోడితో వాడు ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే వాడి సహనాన్ని మెచ్చుకోవాలి. అయినా ఆ బిగ్ షాట్ నీకెలా ఫ్రెండ్ అయ్యాడో నాకెప్పటికీ అర్థం కావడం లేదు. కొంపదీసి వాడి మీద బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ట్రై చేశావా అని కొంచెం వెటకారంగా అడిగింది రత్నప్రభ. ఆమె మాటలకి రియాక్ట్ అవ్వకుండా కాసేపటి క్రితం ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటున్నాడు విజయ్. తన ఐడెంటిటీ బయటపడకుండా పాసులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్న విజయ్కి యశ్వంత్ దగ్గర నుండి కాల్ వచ్చింది. హలో, చెప్పండి యశ్వంత్ గారు అని కాల్ లిఫ్ట్ చేసి విజయ్ అడగడంతో, నీ సలహాలు సూచనల ప్రకారం నా బిజినెస్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నాను విజయ్. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ప్రయత్నిస్తున్న ఒక డీల్ కూడా ఓకే అయ్యింది. నువ్వు చేసిన హెల్ప్కి ప్రతిఫలంగా నేనేదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో విజయ్ అని చెప్పాడు యశ్వంత్. నాకేం అవసరం లేదు యశ్వంత్ గారు, మీ డీల్ ఓకే అయ్యింది, అదే నాకు చాలు అని మొహమాట పడుతూ చెప్పాడు విజయ్. అలా అంటావేంటి విజయ్? ఎంతో ప్రేమతో అడుగుతున్నాను. నువ్విప్పుడు నో చెప్తే నేను చాలా హర్ట్ అవుతాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు చెప్పాడు యశ్వంత్. అతడు అంతలా ఒత్తిడి చేయడంతో ఇక వేరే దారి లేక, సరే అయితే ఉజ్వల్ భవన్లో జరిగే ఆక్షన్కి వెళ్ళడానికి 2 పాసులు పంపించండి అని చెప్పి యశ్వంత్ సమాధానం కోసం ఎదురుచూశాడు విజయ్. అది అలా అడిగావు, బావుంది. 2 పాసులే కదా, నేను పంపిస్తాను అని యశ్వంత్తో జరిగిన ఫోన్ కాల్ని గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుకున్నాడు విజయ్. 30 నిమిషాల్లో 2 గోల్డెన్ పాసుల్ని విజయ్ ఎలా సంపాదించాడో మిథునకి అర్థం కావడం లేదు. తన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అనిపించేసరికి అతని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళింది. ఏమైంది మిథున గారు, నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అని అనుమానంగా అడిగాడు విజయ్. ఈ పాసుల విషయంలో నువ్వు అబద్ధం చెప్తున్నట్టు నా 6th సెన్స్ చెప్తుంది విజయ్. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయో చెప్పు అని గంభీరంగా అడిగింది మిథున. మాట మార్చకుండా చెప్పిన అబద్ధానే మళ్లీ చెప్పాడు విజయ్. అతడి మాటలకి విసిగిపోయి, ఇవేమైనా 500కి 1000 రూపాయలకి వచ్చే సినిమా టిక్కెట్లు అనుకుంటున్నావా? ఒకరికి కుదరకపోతే మరొకరు వెళ్ళడానికి? ఈ పాస్ల ఖరీదు అక్షరాల 50 లక్షలు. ఇంత డబ్బు పెట్టుకొని నీకు ఫ్రీగా ఎందుకిస్తారు? ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా అని గట్టిగా నిలదీసింది మిథున. ఇప్పుడు మిథునకి విజయ్ నిజం చెప్తాడా? తనని కాపాడింది విజయ్ అని రియా తెలుసుకోగలుగుతుందా? యశ్వంత్కి విజయ్ ఏ విధంగా హెల్ప్ చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.